హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కిచడీ చికెన్ బిర్యానీ. అదేంటి కిచడీ చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా? అదేనండి వెరైటీ. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఫస్ట్ మనం కామన్ థింగ్స్ ఏంటంటే టమోటా అండ్ ఆనియన్స్తో పాటు జింజర్తో పాటు వెల్లుల్లితో పాటు పుదీనా ఆకులు, పుదీనాతో పాటు మనకి పట్టా లవంగం, మన బిర్యానీ ఆకులు అండ్ పచ్చిమిర్చి అనమాట. సో ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో అటు తర్వాత మనము చికెన్కి కొంచెం మసాలా ఐటమ్స్ యాడ్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. లైక్ కొంచెం మిర్చి పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, కర్డ్, సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి ఒక 10 minutes. అటు తర్వాత కుక్కర్లో తీసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి పట్టా లవంగం, బిర్యానీ ఆకులు వేసి బాగా వేడి చేశాక అండ్ దాంతోపాటు ఆనియన్స్ కూడా మరగనివ్వాలి ఆయిల్లో. అది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలన్నమాట. అలా వచ్చేదాకా ఆయిల్లో మరగనివ్వాలి. సో వీటన్నిటిని అటు తర్వాత ఏం చేయాలంటే టమోటాస్ని తీసుకోవాలి. సో టమోటాస్ని తీసుకొని ఆ టమోటాస్ని కూడా ఆయిల్లో మరగనివ్వాలన్నమాట కొంచెం సేపు. అలా మరగనిచ్చిన తర్వాత మనము పచ్చిమిర్చి తీసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసే ముందు మనము టమోటాస్ అన్నిటిని కూడా ఆయిల్లో బాగా మరగనివ్వాలి. ఎందుకంటే సో అది మగ్గు వాసన పోవాలన్నమాట. మగ్గు బాగా మరగనిచ్చిన తర్వాత టమోటాలు వచ్చి గట్టిగా ఉంటాయి. సో కాబట్టి మెత్తగా జ్యూసీగా అయ్యేటట్టు ఆయిల్లోనే దాన్ని వాడనివ్వాలి. అటు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఆయిల్లోనే వాడనివ్వాలి. అలా వాడనిచ్చిన తర్వాత మనము ఇంతకుముందు నేను చూపించాను కదా కొన్ని ఐటమ్స్. సో ఇప్పుడు ఏదైతే ఇందులో వేసున్నామో ఇంతకుముందు ఫస్ట్ ప్లేట్లో ఏదైతే చూపించానో అవే ఐటమ్స్ని కొన్నిటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం వీటితో పాటు దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, సో సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్లో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారా, లేకపోతే ఫిష్ ఫ్రై చేస్తున్నారా, ప్రాన్స్, వాట్ ఎవర్. సో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు సో మరగనిచ్చిన నానబెట్టుకున్న చికెన్ని కూడా సో మనం ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గనిచ్చిన తర్వాత మనము ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇవే ఐటమ్స్తో నేను కొంచెం మసాలాని కూడా రుబ్బి పెట్టుకున్నాను అనేసి. సో ఆ మసాలాని కూడా వీటితోనే వేసేసి బాగా ఆయిల్లో మరగనిచ్చానమాట. అండ్ ఇంకొక విషయం, మనకి ఈ 13th ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి? మనకి 5 years ఎలా జరిగింది? ఈ 5 yearsలో మనం ఏవైనా బెనిఫిట్స్ పొందామా? బెనిఫిట్స్ పొందింటే అవి ఏంటి అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంతకుముందు మనకి ఎవరైనా ఏమైనా చేశారా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక ఓటు వేసే హక్కు వచ్చింది అంటే మనకి ఆలోచించే శక్తి ఉన్నట్టే. సో బాగా కరెక్ట్గా ఆలోచించండి. మీ ఓటు ఎవరికో, మీ ఓటుని వినియోగించుకోండి. సో ఈ 5 సంవత్సరాల పాలన ఎవరికో వాళ్ళ చేతిలో పెట్టండి. అండ్ థింక్ చేయకుండా మాత్రం ఓటు ఊరికే వేయకండి. అండ్ ఈ చికెన్లో ఆ మసాలా అంతా వేసాక అవి కూడా మరగనిచ్చిన తర్వాత ఆయిల్లో కొంచెం వాటర్ వేయాలన్నమాట. సో వాటర్ వేసాను. వాటర్ వేసి చూసారా ఎంత బాగుందో అసలు. ఆ వాటర్తో పాటు పుదీనా ఆకులు కూడా ఆయిల్లో వేసేయాలండి, మర్చిపోకుండా. నేను అది చెప్పడం మర్చిపోయాను. సో పుదీనా ఆకులు కూడా మసాలా ఐటమ్స్లోనే వేసేయాలి. దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. అండ్ ఈ వాటర్ పోసేటప్పుడు మనకి సాల్ట్ ఉందా లేదా అనేసి చూసుకోండి. సో నేనైతే చికెన్లో వేసాను కాబట్టి సాల్ట్ ఫస్ట్ మీకు చెప్పలేదు. అండ్ దీంట్లో కూడా సాల్ట్ ఉందా లేదా అని చూసాను. సో కరెక్ట్గా ఉందన్నమాట. సో తర్వాత రైస్ వేసుకోవాల్సి వస్తుంది. రైస్ వేసే ముందు ఇది కొంచెం ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. అటు తర్వాత రైస్ వేసాను. రైస్ వేసి బాగా కలిపాను అనమాట. లైక్ మనము ఆ రైస్ని ఆ చికెన్ని కలిపేటప్పుడు ఆ చికెన్ పీసెస్ అనేది మనకి చిన్న పీసెస్ అయిపోతాయి. సో కాబట్టి జాగ్రత్తగా కలబెట్టాలన్నమాట గరిటె తీసుకొని. లేకపోతే ఆ చికెన్ పీసెస్ అనేది పీసెస్గా వచ్చేస్తాయి అసలు, తినడానికి కూడా సరిపోకుండా. అండ్ ఇంకొక విషయం, మనము చిన్నప్పుడు సండే టైమింగ్స్లో మన పేరెంట్స్ మనకి చికెన్ చేస్తారు అన్న ఒక థాట్ ఉండేది చూడండి. అదో వెరైటీ అనమాట. లైక్ వాళ్ళు ఓకే సండేనా మనకి హాలిడే, ఆడుకోవచ్చు, దాంతోపాటు మనం ఇంట్లో చికెన్ చేయొచ్చు, స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అనేసి అంటాం కదా. సో అలా అనమాట. మీకు ఎవరికైనా అలాంటి గుర్తొస్తున్నాయా? నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత రైస్ని ఒక 10 minutes కాదు, ఒక 7 minutes సరిపోతుంది. 3 whistles వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత మనకి కిచిడి చికెన్ బిర్యానీ రెడీ. చూసారంటే కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. సో చూడడానికే కాదు, టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. సో సింపుల్గా కర్రీ లేకుండా ఎవరైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ఇలా చేసుకొని తినచ్చు. దీంతోపాటు మనం కర్డ్ వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు ఛానల్స్ ఉన్నాయి, అట్ ప్రెజెంట్ అప్డేట్స్, అట్ ప్రెజెంట్ డైలీ అప్డేట్స్, ఇలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.